అండి అందరికీ నమస్కారం. ఎన్నో జన్మల తర్వాత కానీ కళాకారుడి జన్మ రాదు అంటూ ఉంటారు. నిజంగా మా అదృష్టం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కళాకారుడిగా పుట్టడం, మా అందరినీ గుర్తుపట్టడం. సో విషయం ఏంటంటే మేము నెల్లూరు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను సుజాత అదే టైంకి శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ జరుగుతుందండి. సో వెంటనే చూడాలని ఎంతో ఆత్రుతగా అడిగాం. వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టారు. కౌంట్ డౌన్ ఎక్కడైతే మొదలు పెడతారో అక్కడ సైంటిస్టులు కూర్చునే ప్లేస్లో నేను సుజాత కూర్చున్నాం. చూసారా సుజాత మొహంలో ఎంత సీరియస్ ఉంది. అక్కడ కూర్చున్న వెంటనే దేశభక్తి నిజంగా చెప్పాలంటే నరనరాల్లో మన భారతదేశ గౌరవం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. వెంటనే రాకెట్ లాంచ్ అన్నారు, పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో రాకెట్ లాంచ్ని చూడటం. ఎప్పుడో చిన్నప్పుడు రాకెట్ ఉంటుంది, పైకి వెళ్తుంది, శాటిలైట్ అనే పదాన్ని వింటాం. కానీ లైఫ్లో ఇంత దగ్గర నుంచి రాకెట్ లాంచ్ చూస్తుంటే నాకు తెలియకుండా నాకే ఎంతో ఆనందం అనిపించింది. చాలా ప్రౌడ్గా అనిపించింది. మేరా భారత్ మహాన్, భారతదేశం ఎంత గొప్పది, ప్రపంచంలో మనకి తిరుగులేదనిపించింది. మీలో ఎంతమంది రాకెట్ లాంచ్ చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేరా భారత్ మహాన్, భారత మాతాకి జై. జై హింద్.